ఇప్పుడు మనం పోయే స్ట్రీట్ వచ్చేసరికి పద్మనాభ స్వామి ఆలయం ముందున్న కోనేరు భాగం ఉంది కదా, ఆ కోనేరు భాగంలో వచ్చేసరికి వచ్చే రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసరికి మనం మార్నింగ్ 4:30కి రీచ్ అవ్వగానే ఇప్పుడు మీరు చూపించాం కదా, ఆ రోడ్డు అంతా మార్నింగ్ టైం అయితే మనకి ఫుల్గా జనాభా కానీ బట్టల శబ్దం కానీ క్లియర్గా ఉంటుంది. ఇది మీకు కనబడుతుంది చూడండి, ఇది పద్మనాభ స్వామి యొక్క ఆలయంకి ముందున్న వైపు ఉన్న గోపురము. ఇక్కడ కనబడుతున్న వాటర్ ఉంది కదా, ఇది వచ్చేసరికి కోనేరు. ఈ కోనేరులోనే ఇంతకుముందు ఒక 150 ఏళ్ళు బతికిన ఒక ముసలి ఉందని చెప్పేవాళ్ళు. అది రీసెంట్గా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ చనిపోయింది. ఎంత టెంపుల్ ముందున్న వైపు ఉన్న రోడ్డు. ఇక్కడ నుంచి మీరు కానీ చూసారంటే పద్మనాభ స్వామి యొక్క ఆలయ గోపురం చాలా అద్భుతంగా కనబడుతుంది. వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్. రైల్వే స్టేషన్ నుంచి అలా ఒక 1/2 కిలోమీటర్ కానీ నడుచుకుంటూ వచ్చేసామంటే మనకి ఆ పద్మనాభ స్వామి ఆలయానికి అయితే చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ అయితే చాలా నియర్ బై ఉంటుంది. ట్రివాండ్రంలోని పద్మనాభ స్వామి ఆలయానికి అయితే రీచ్ అయిపోయాము. ఇదంతా మనకు కోనేరు. ఉత్సవాలు ఏదో జరిగేటట్టుగా ఉన్నాయి. మనకి పోయేదారంతా మనకి ఇట్లా 2 వైపులా కూడా విగ్రహాలు మీకు కనబడుతుంది. ఇక్కడ రెడ్ కలర్ లో చూడండి, 2 వైపు విగ్రహాలు ఉన్నాయి. ఫ్రంట్ నుంచి చూసామంటే చూడండి, మనకి మొత్తం కూడా విగ్రహాలు పెట్టేస్తున్నారు. ఇదంతా మనకు కోనేరు. మనకి ఎంట్రీ అయ్యేటప్పుడు మనకి పద్మనాభ స్వామి ఆలయం గోపురం ఉంది కానీ, గోపురం నుంచి మనకి లెఫ్ట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది. వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి రూమ్స్ అండ్ ఫ్రెష్ అప్ అవైలబుల్ ఉంది. ఇక్కడ వాటర్ అయితే చాలా బాగున్నాయి. దూరంగా కూడా ఉన్నాయి కానీ చాలా వరకు ఏం చేస్తారంటే వాటర్ బాగలేవు కానీ ఆటో వాళ్ళు మాట్లాడుకున్నాక అక్కడే దింపాలి, అక్కడే ఉన్నాయి, ఇంకెక్కడా లేవని చెప్తారు. ఇక్కడైతే రండి, ఇది ఒక బయట చూసి ఒక షాప్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్తే వాటర్ బాత్రూమ్స్ ఉంటాయి. వాటర్ అయితే చాలా ఫ్రెష్ గా నీట్ గా ఉంటుంది. ఇది యాక్చువల్గా చూడండి, ఆశ్రమం లాగా కనబడుతుంది లోపలికి వచ్చారంటే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శబరిమల నుంచి తిరువనంతపురంకి అయితే వచ్చేసాం కదా. తిరువనంతపురంలో శ్రీ పద్మనాభ స్వామివారి ఆలయంలో లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి వచ్చేసరికి ఏంటంటే స్వామివారి ఆలయం ముందు అయితే బ్రహ్మోత్సవాలు జరిగేటట్టుగా ఉన్నాయి. మనకి స్వామివారి ఆలయం ముందు వైపు వచ్చిన షాప్స్ మొత్తం చూసారంటే మనకి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఒక 5 విగ్రహాలతో మనకు ఉన్నాయి. నైట్ టైం మీకు నాకు చూపించాం కదా వీడియోలో, ఆ వీడియోలో మనకు నైట్ టైం అయ్యేసరికి మనకి విగ్రహాలు అనేది మనకు చాలా తక్కువగా లైట్గా కనబడ్డాయి. మనకు మార్నింగ్ టైంలో కాబట్టి డే టైంలో ఆ విగ్రహాలు చాలా ఎత్తు క్వాలిటీగా నిష్టంగా ఉంది. ఆ విగ్రహాలు కూడా ఎవరెవరి పేర్లు అనేది కూడా కింద మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అని ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆలయం ముందు వైపు వచ్చేసరికి మనకు కోనేరు అయితే ఒక కోనేరు ఉంది. కోనేరులో ఇంతకు ముందు వచ్చేసరికి 150 సంవత్సరాల నుంచి ఒక ముసళ్ళు అయితే ఉండేదంట. అది రీసెంట్గా ఒక 1.5 ఇయర్ బ్యాక్ అయితే చనిపోయింది. మనకు కోనేరు కూడా మనకి అక్కడ నుంచి చూసే గోపురం యొక్క వ్యూ ఎలా ఉంది, అక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం రూట్ ఎలా ఉన్నది మీకు ఒకసారి చూపిస్తాను. ఆలయం ముందు వైపు అయితే మనకు ఒక స్టేజ్ అయితే వేసినారు. ఈ స్టేజ్ వచ్చేసరికి మనకి ఎందుకు తెలియదు, ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరిగే ఆలయాలు అయితే కనబడుతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత మనకి స్టేజ్ క్లియర్ చేస్తారు కదా, ఆ విధంగా ఆలయం ముందు వైపు స్టేజెస్ ఉన్నాయి. ఇంకా పరిసర ప్రాంతాల్లో మనకి షాప్స్ అవి చూసారంటే మనకి షాప్స్ అంతా మనకి తీరి ఇలా ఉంది. మనకి ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లో కోనేరు అయితే ఉంది. ఈ షాప్స్ కూడా ఏంటంటే మనకి ఇక్కడంతా కేరళ స్టైల్ సంబంధించిన చిన్నపిల్లల బట్టలు కానీ, ఇక్కడ కేరళ స్టైల్ బట్టల్స్ కానీ మొత్తం కూడా మనకి ఏంటంటే బట్టల క్లాత్ అంతా మనకి కేరళ స్టైల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చీర అల్లికలు కానీ చిన్నపిల్లల డ్రెస్ కానీ సేమ్ అదే స్టైల్లో ఉన్నాయి. చూసేదానికైతే ఈ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. పద్మనాభ స్వామి ఆలయం ముందు మనకు వ్యూస్ వచ్చాయండి. ఆ ఆలయం గోపురం ముందున్న వీధి ఇది నాడవీధులు అంటారు. ఇదంతా ఆలయంలో తూర్పు వైపు ఉన్న గోపురం వచ్చే వీధి.
కోనేరు బయట నుంచి చూసుకొని క్లియర్ కనబడుతుంది. మీకు విగ్రహాలు చెప్పాను కదండి, ఇంకొక 4-5 విగ్రహాలు అయితే ఉన్నాయి స్వామివారి ముందు మడవెదుల్లో. కోనేరు కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్ లోనే ఉంది. తూర్పు గోపురం వైపు, అది పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క తూర్పు గోపురం వైపు మనకి 5 విగ్రహాలు అయితే ఉన్నాయని చెప్పారు కదండి. ఈ 5 విగ్రహాలు కూడా ఏంటంటే మనకి పాండవులు ఉన్నారు కదండి, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకుల సహదేవుడు, వీళ్ళ 5 మంది విగ్రహాలు ఇవి. ఈ కోనేరులో అయితే 150 సంవత్సరాల నుంచి ఒక ముసళ్ళు అయితే ఉందన్నారు. రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ అయితే చనిపోయింది. ఫ్రెష్ అవ్వాలనుకుంటే మనకి ఎడమ షాప్స్ అన్ని ఇవి కాకుండా క్లాత్ రూమ్స్ కూడా అవన్నీ ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న మాడవీధులు. తిరువనంతపురంలో అయితే పద్మనాభ స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శనం అయితే చాలా ప్రశాంతంగా, పూర్తిగా హ్యాపీగా అయితే చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మీకైతే మొత్తం చూపించాను కదండి. నైట్ టైం అయితే వ్యూస్ మనకు సరిగ్గా కనబడని చెప్పి డే టైంలో దర్శనం అంతా అయిపోయిన తర్వాత వచ్చి చూపించాను. ఈ బయట వచ్చేసరికి ఏంటంటే స్వామివారి తూర్పు గోపురం ముందు వైపు ఉన్న వీధుల్లో అయితే మనకి 5 విగ్రహాలు ఉన్నాయి. 5 విగ్రహాల దగ్గర పోయి చూసామంటే పంచపాండవులు ఉన్నారు కదండి. పంచపాండవులు వచ్చేసరికి ధర్మరాజు, అర్జునుడు, భీముడు, ఈ కాకుండా నకుల సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళ విగ్రహాలు మొత్తం 5 విగ్రహాలు వచ్చేసరికి తూర్పు వైపు ఉన్న వీధులు అయితే మనకి పెట్టినారు. ఈ తూర్పు వైపు వీధుల్లోనే ఆలయానికి అయితే ఎడం వైపు, మనం వచ్చేదానికైతే కుడి వైపులో వచ్చేసరికి మనకి కోనేరు అయితే అవైలబుల్ ఉంటుంది. పద్మనాభ స్వామి వారి ఆలయం ముందున్న కోనేరుది. ఇక్కడ ఈ కోనేరులో ఇక్కడ ఉన్న చేపలను కూడా మత్స్యావతారం ఉన్నారు కదా, విష్ణుమూర్తి యొక్క అవతారం, ఆ అవతారంతో పోలుస్తారు. ఇక్కడ ఉన్న చేపలు కూడా పూజ చేస్తుంటారు. చేపలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే మనకి కోనేరు కూడా మొత్తం కనబడుతుంది. తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం ముందున్న కోనేరు దగ్గర అయితే వచ్చేసినాము. దర్శనం అయితే చాలా సూపర్ గా జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ శబరిమలకి వచ్చాము. శబరిమల నుంచి చెంగనూరుకి వచ్చి, చెంగనూరు నుంచి మళ్ళీ ట్రైన్లో తిరువనంతపురం వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30కి మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. 4:30 ఇక్కడ మనకి వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్లాక్ రూమ్స్ అయితే మనం పెట్టేసి లోపల దర్శనానికి వెళ్ళిన తర్వాత ఒక 1.5 hours అయితే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. కోనేరు దగ్గర అయితే చేపలకి ఫీడింగ్ అయ్యే దానికోసం మనకి బొరుగులు అన్ని కూడా పెట్టినారు. వచ్చిన భక్తులు కూడా ఏంటంటే చేపల వాటికి ఏంటంటే ఆ బొరుగులు అన్నింటినీ ఫీడ్ చేస్తున్నారు. తిరువనంతపురంలో ముందు కోనేరు ముందు ఉన్న వీధి కూడా వచ్చేసరికి షాపింగ్స్ అనేది బట్టల షాప్స్ అనేది ఎక్కువ ఉంటుంది.
ఆలయ యొక్క మాడ వీధుల్లో ఇది ఇది నమో నమో శ్రీ నారాయణ